బ్రేక్ఫాస్ట్ షో. మరి మంచి బ్రేక్ఫాస్ట్ తో పాటు మీ డే ఎలా ఉందో తెలుసుకుందామా? అయితే సుధా గారిని అడిగేద్దాం. హాయ్ సుధా గారు. హాయ్ ప్రియాంక. హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? మరి ఈ రోజు మా వ్యూయర్స్ కోసం వాళ్ళ డే ఎలా ఉందో చెప్తారా? తప్పక. దానికన్నా ముందు మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా, అంటే తెలుసుకోవాలి ఫస్ట్ ఏం చేస్తున్నాం. ఈ రోజు మనం ఉల్లిపాయ పకోడీలు చేస్తున్నాం. ఆనియన్ పకోడా మై ఫేవరెట్ థింగ్. అండ్ ఆల్సో కూల్ గా కూడా ఉంది కదా, ఇట్ విల్ బి వెరీ నైస్ టు. ప్లెజెంట్ గా ఉంది కదా, ఇలాంటి టైం లో తింటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ గా ఎలా చేయాలో ముందు నుంచి మనం ఎంత టైం పడుతుంది? ఒక 5 minutes లో కలిపేసి నూనె వేడి ఎక్కే లోపల కలిపేసి ఇమీడియట్ గా చేసేయచ్చు అన్నమాట. డెఫినెట్ గా ట్రై చేద్దాం. అంతకంటే ముందు మన రాశి ఫలితాలు స్టార్ట్ చేద్దాం. తప్పక. ఫస్ట్ ఎప్పుడు వచ్చేలాగా మనకి మేషరాశితో స్టార్టింగ్ అన్నమాట. ఈ రోజు వీళ్ళకి ఏం చెప్పబడుతుందంటే వీళ్ళకి కొత్త పరిచయాలు అనేది అవుతాయి అని చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి, అవివాహితులు ఉంటారు, అలాంటి వాళ్ళకందరూ ఈ రోజు మంచి రోజు అని చెప్పచ్చు. ప్రేమించుకునే వాళ్ళు ఉంటారు, ఇంకో అమ్మాయిని పెళ్లి చెప్పలేకపోవడం, ఇంకో పేరెంట్స్కి చెప్పలేకపోవడం, అట్లాంటి వాళ్ళకి ఈరోజు మంచి రోజు. దే కెన్ గో ఫార్వర్డ్ ఇన్ దర్ థింకింగ్ అండ్ ప్రపోజల్స్ కానీ ఇట్లా చేయొచ్చు అనమాట. ఈరోజు మొదలెట్టచ్చు అని చెప్పచ్చు. అండ్ కొత్త అనుబంధాలు ఉంటాయి ఈరోజు, కొత్త అనుబంధాలు అవన్నీ ప్రారంభం అవుతాయి అని చెప్పచ్చు. అండ్ ఆల్సో పెళ్ళైన వాళ్ళకి కూడాను స్పౌసెస్తో కూడా బాగుంటుంది ఈరోజు, పిల్లలతో కూడా బాగుంటుందని చెప్పచ్చు అనమాట. ఆరోగ్యం మాత్రం కొంచెం చూసుకోవాల్సి వస్తుంది వెనకాతలని చెప్పడం అనమాట. బట్ కుటుంబంతో పాటు కలిసిమెలిసి ఉంటారు, బాగుంటారు అని చెప్పచ్చు. ఈరోజు ఎంజాయ్ చేస్తారు, కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, గో ఫార్వర్డ్ ఇన్ వివాహ విషయాల్లోనే చెప్పచ్చు అనమాట మేషరాశి వాళ్ళు. నెక్స్ట్ వచ్చేది మనకేమో వృషభ రాశి అనమాట. వృషభ రాశి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే వీళ్ళకి పై చదువులు చదువుకునే వాళ్ళు ఉంటారు, చదువుకోవాలని చాలా ఆసక్తితో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎంబీఏస్ అని బయటకు వెళ్ళి చదివే వాళ్ళు కానీ, పక్క ఊళ్ళకి వెళ్ళి చదివే వాళ్ళు, ఇంకా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఇంకా ఎంటెక్ బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేయడం, ఇంకా పై చదువులు సైంటిఫిక్ రీసెర్చ్ కానీ, ఇన్వెన్షన్స్ రీసెర్చ్ మూడ్లో వెళ్ళే వాళ్ళకి కానీ ఈరోజు మంచిది అవుతుంది. వాళ్ళకి కొత్తవి కనిపెట్టాలని ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. వాళ్ళ దేంట్లో వాళ్ళు పరిశోధన చేస్తున్నారో వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో దూరపు వ్యక్తులతో సంప్రదింపు అది జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ ఫీల్డ్ కానీ పై చదువులు కానీ అందరితో దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడవలసి వస్తుంది. అలా సంప్రదింపులు అన్నీ జరిగి దే విల్ గో ఫార్వర్డ్ ఇన్ దేర్ రీసెర్చ్ కానీ వాళ్ళు అనుకున్నవన్నీ సాధించడానికి దే విల్ గో ఫార్వర్డ్. ఈరోజు అన్ని రోజుల కన్నా మంచి రోజు అవుతుందని చెప్పాలన్నమాట వృషభ రాశి వాళ్ళకి. సో వృషభ రాశి వాళ్ళు ఇన్వెన్షన్స్ చేసే వాళ్ళు ఇవాళ మంచి రోజు అంట. సో ఆల్ ది బెస్ట్ గైస్. నెక్స్ట్ వచ్చేది మనకి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే వృత్తి ఉద్యోగాల్లో వాళ్ళకి శుభ పరిణామాలని చెప్తున్నారు. ఉన్నత పదవికి అని కొంచెం వాళ్ళు పైకి వెళ్ళే వాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వేరే ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు, ప్రమోషన్ కోసం, లేకపోతే ఇక్కడ రాకపోతే పక్క వేరే ఆఫీస్ వేరే దాంట్లో వెతుకునే అలాంటివన్నీ ఈరోజు జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో వ్యాపారం చేసే వాళ్ళకి కూడా అభివృద్ధి చెందుతారు ఈరోజు అని చెప్పచ్చు. అండ్ నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు జరుగుతుంది, అంటే ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి ఈరోజు కొంచెం బాగుంది, కెరియర్ వైజ్ బాగుంది. అంటే కెరియర్ బాగుంటేనే కదా మన ఫైనాన్స్ వచ్చేది. సో ఫస్ట్ స్టెప్ కెరియర్కి బాగుంటుంది ఈరోజు. కెరియర్లో ఉన్నవాళ్ళు స్టార్ట్ చేసే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అని చెప్పచ్చు అన్నమాట. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏం చెప్పబడుతుందంటే సాంఘిక సంబంధాలు అనేది పెరుగుతాయి. అంటే ఏంటి, జన ఆకర్షణ అనేది పెరుగుతుంది. వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా కూడా వాళ్ళ సహచరులు వాళ్ళకి సహకరిస్తారు అని చెప్పచ్చు అనమాట. ఈరోజు వాళ్ళ మూలాన్ని వేరే గ్రూప్స్ మీట్ అవ్వడం కానీ, కొంచెం పై అధికారిని మీట్ అయ్యే పాల్గొనడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో సమావేశాలు కూడా జాయిన్ అవ్వచ్చు. అంటే ఏంటి, ఫంక్షన్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫంక్షన్స్, గ్యాదరింగ్స్, అలాంటి వాటిలో అంతా జాయిన్ అవుతారు అని చెప్పచ్చు అనమాట. సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే వాళ్ళు క్రమశిక్షణతో వాళ్ళు పనిచేయవలసి వస్తుంది. ఈరోజు కొంచెం శ్రమ ఎక్కువ పడవలసి వస్తుంది సింహరాశి వాళ్ళు మాత్రం.
వాళ్ళు డిసిప్లిన్డ్గా వాళ్ళు పనిచేసే వాళ్ళకి వాళ్ళ గుర్తింపు అనేది దొరుకుతుంది అని ఎందుకంటే ముందు నుంచి వాళ్ళు డిసిప్లిన్డ్గా కష్టపడి వర్క్ చేసేవాళ్ళు శ్రమతో కూడిన అండ్ ఆల్సో డిసిప్లిన్ వాళ్ళు టైంకి వెళ్ళడం కానీ డిసిప్లిన్ పంచువల్ అన్నిటికీ వాళ్ళకి అదే గుర్తింపు అలాంటి వాళ్ళకి వాళ్ళ బాగా గుర్తింపు అనేది ప్రోత్సాహం అనేది దొరుకుతుందని చెప్పచ్చు. అండ్ మన భాగస్వామ్య వ్యాపారం పార్ట్నర్స్ అనుకుందాం, వ్యాపారంలో కూడా ఊహించిన శుభ పరిణామాలు అని చెప్పచ్చు అనమాట. అండ్ ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొంచెం మెరుగుదల అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈరోజు ఆర్థిక అంటే ఫైనాన్స్ పరంగా కొంచెం సింహరాశి వాళ్ళకి ఈరోజు బాగుంటుంది, కానీ శ్రమపడి చేయవలసి వస్తుంది. ఏ పని చేసినా కొంచెం ముందుకెళ్ళాలంటే కొంచెం ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది అనమాట. అదొకటే కొంచెం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది మనకి కన్యా రాశి. పెద్దలు ప్రముఖులతో సమావేశాలు ఉంటాయి, అంటే పరిచయాలు అన్నీ ఉంటూ ఉంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు గవర్నమెంట్తో పని చేయాలనుకోండి, కాంట్రాక్ట్ చేయడం కానీ లేకపోతే కొంచెం పై వాళ్ళే ఉన్నారు వాళ్ళని కలుసుకుంటే కానీ మనకి పనులు అనుకుంటాం, అలాంటి వాటికన్నీ ఈరోజు కొంచెం మంచి రోజు అవుతుంది. కలవచ్చు, వాళ్ళకి అనుకున్న పనులు కూడా సాధిస్తారు అని చెప్పచ్చు. అండ్ ఆల్సో వీళ్ళకి కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం మందగించే, సో వాళ్ళు కొంచెం చికిత్స కోసం అండ్ ఆల్సో డయాగ్నోస్టిక్స్ చేయడం కోసం వాళ్ళు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టవలసి వస్తుంది ఈరోజు. ఫైనాన్షియల్ పరంగా అంత కొంచెం బాగాలేదు, రాబడి అనేది తక్కువ, పోవడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో మెంటల్ స్ట్రెయిన్, ఎందుకంటే ఆరోగ్యం కొంచెం మందగిస్తుంది అనుకుంటున్నాం, స్ట్రెయిన్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఇంట్లో కూడా పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కానీ డిస్టర్బ్గా ఉంటుంది, అంటే ఎక్కువ సహకరించుకోవచ్చు ఈరోజు. ఓన్లీ థింగ్ ఇస్ ప్రభుత్వం చేసే పని వాళ్ళ వృత్తిలో వాళ్ళు చేసే పనుల్లో మాత్రం వాళ్ళకి సఫలం అనేది దొరుకుతుంది అని చెప్పచ్చు. అంటే రెండు మిశ్రమంగా ఉన్నాయి, 50-50 అని చెప్పచ్చు అన్నమాట. ఛాన్సెస్ ఉన్నాయి, బ్రైట్. సో మరి మిగతా రాశి ఫలాల గురించి కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు మనం ఆనియన్ పకోడా ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాం. తప్పక. ఓకే, అంతకంటే ముందు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. సో వ్యూయర్స్, ఆనియన్ పకోడా ఎలా రెడీ చేయాలో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ద బ్రేక్ఫాస్ట్ షో. సో మరి సుధా గారు, ఈ రోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఆనియన్ పకోడీ చేద్దామని అనుకున్నాం కదా, సో స్టార్ట్ చేసేద్దామా? తొందరగా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, షూర్. ఫస్ట్ నూనె తీసుకున్నాం కదా కడాయిలో, అవును, స్విచ్ ఆన్ స్టవ్ ని. ఓకే, దాని లోపల మిశ్రమం మనం కలిపేసుకుందాం. ఇది వేడే లోపు మనం ఓకే. సో ఉల్లిపాయలు కూడా పొడుగ్గా కట్ చేస్తున్నాం, పొడుగ్గా కట్ చేసుకోవాలా? అల్లం, పచ్చిమిరపకాయలు. ఓకే, ఇంకా క్రిస్పీగా ఉండడానికి we are going to use కొంచెం బియ్యపిండి. ఈవెన్ we can use కార్న్ ఫ్లోర్ కూడా వాడచ్చు, బట్ దీనికి ఉన్న టేస్ట్ మనకి ఇంట్లో ఉండే వస్తువు కదా, అందులో మనం ఇండియనైజ్డ్ బాగా తింటాం కాబట్టి బియ్యపిండి అలాంటివి అయితే టేస్టీగా ఉంటుంది. దట్స్ ఎనఫ్. లిటిల్ బిట్ సాల్ట్, ఓకే, టు యాడ్ టేస్ట్ టు ఇట్. దెన్ వాటర్, వాటర్. చాలా కొంచెం డ్రైగా ఉండాలి వేసేప్పుడు, షుడ్ నాట్ బి వెరీ వెట్ అన్నమాట. ఓకే, వెట్గా ఉంటే ఏమవుతుంది? ఎక్కువ నూనె పీలుస్తుంది, మళ్ళీ క్యాలరీస్ యాడ్ అయిపోయి మళ్ళీ ఫ్యాట్ అని అదని బాధ. ఎక్సర్సైజ్ అవన్నీ చేయాలి. ఫస్ట్ మనం తినడానికి కూడా ఎక్కువ నూనె ఉంటే మనం వి కాంట్ ఈట్ కదా. సో ఐ థింక్ నూనె వేడెక్కిపోయి ఉంటుంది, చేత్తో వేస్తేనే బాగుంటుంది అది. సో కూడా యూజ్ మై హ్యాండ్స్. ఓకే, దీంట్లో కొత్తిమీర అవి కూడా వాడుకోవచ్చు, కరివేపాకు, ఏవేవి ఉంటే అవి. ఆల్వేస్ హెల్దీ. ఈవెన్ లీఫీ వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు, పాలక్ కానీ. వర్షం పడేటప్పుడు పకోడీలు వేసుకుంటే వేడి పకోడీలు, ఇట్ విల్ బి వెరీ నైస్. కోల్డ్ క్లైమేట్ కి ఇట్స్ వెరీ వెరీ నైస్. ఒక 2 minutes లో అయిపోతుంది. ఇంకా దాంతో పాటు మనం ఒక బుక్ కూడా తీసుకొని ఇష్టమైన బుక్ చదవచ్చు, హ్యాపీగా కూర్చొని యు కెన్ స్పెండ్ యువర్ టైం. You don't need anybody else. ఆ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఇంకా రాశి ఫలితాలు కూడా చెప్పుకోవాలి కదా, దిన ఫలితాలు. అవును, అవన్నీ చెప్పుకుంటూ ఇవాళ ఎంజాయ్ చేద్దాం. షూర్. I think another 2 minutes this will be done. So ఎంత ఫాస్ట్ చూడు, 5 minutes లో we can prepare instant pakodi. 5 minutes లో we'll prepare the pakodis and eat it also.
దీంట్లో ఈనో ఫ్రూట్ సాల్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఈనో ఫ్రూట్ సాల్ట్ బికాస్ శనగపిండి కొంతమందికి పడకపోవచ్చు, స్టమక్ ప్రాబ్లమ్, డైజెషన్, they'll be sensitive to శనగపిండి. సో అలాంటి వాళ్ళకి ఈనో ఫ్రూట్ సాల్ట్తో ఇన్స్టెడ్ ఆఫ్ సాల్ట్ కలిపేసుకుంటే బాగుంటుంది, ఇంకా క్రిస్ప్గా కూడా ఉంటుంది. ఓకే ఓకే, ఇంకా అయిపోయాయి అనుకుంటాను. ఐ థింక్ ఇట్స్ డన్. కొంచెం బ్రౌన్ కలర్ లో వస్తే బాగుంటుంది. లేదు, బయటికి తీగానే ఇట్ విల్ బికమ్ డార్కర్ అన్నమాట. సో దిస్ హస్ బికమ్ డార్క్. యా, ఆనియన్స్ పచ్చిగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. యా, దిస్ యు కెన్ సీ ఇట్ హస్ బ్రౌన్ a little. బ్రౌన్ అవగానే తీసేయచ్చు. పకోడాస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి కదా, నాట్ ఓన్లీ ఆనియన్ పకోడాస్. ఇట్ ఇస్ నాట్ పకోడాస్ యాజ్ సచ్. శనగపిండితో చాలా వెరైటీస్ చేయొచ్చు. శనగపిండి బేస్ పెట్టుకుని, బియ్యపిండి బేస్ పెట్టుకుని యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట. అక్కడ ఏది అవైలబుల్ గా ఉంటే అది యాడ్ చేసుకొని నవడేస్ అది మిగిలిపోయిన కూరలన్నీ కూడా వేసేసి వాళ్ళు పకోడాలు వేసి తినేస్తున్నారు. ఎందుకంటే నోబడీ హాస్ గాట్ ద టైమ్ టు మేక్ కర్రీ ఇన్ ద మార్నింగ్. అలా చేయడానికి టైం ఉండని వాళ్ళందరూ దే మేకింగ్ విత్ బోండాల కింద కూడా వేసుకోవచ్చు. మైసూర్ బజ్జీ అగైన్ మైదా హస్ టు కమ్. శనగపిండి తోటి బోండాలు వేసేసుకుని ఉన్న కూరలతోటి హ్యాపీగా తినేసి వెళ్ళిపోవచ్చు. టైం సేవ్ చేసుకుంటాం, చాలా టైం సేవ్. మార్నింగ్ అయినా నోబడీ వాంట్స్ టు థింక్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి వాళ్ళ. మార్నింగ్ ఏది ఉంటే అది ఫస్ట్ స్టమక్ ఫిల్లింగ్ థింగ్ ఉండాలి కదా. యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ డే, దట్స్ ఆల్. దానికి ఆలోచించాలంటే ఇట్ టేక్. డిన్నర్ అంటే ఆలోచించవచ్చు. Yeah, it's little more heavy kada. Breakfast is light, but you must have breakfast kanaka. Yeah, adi lekapothe we can't. Yeah, aapesa. Breakfast is ready. Okay. You can have it actually. Onion pakodas are ready. Yeah. So దీంతో పాటు మనం సాస్ తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎనీ పచ్చడి whatever you have at home. Okay. దాన్ని పెట్టుకుని తినేయచ్చు. As it is also చాలా బాగుంటుంది. As it is కూడా చాలా బాగుంటుంది. Yeah. Okay. ఇప్పుడు తింటావుగా తెలుస్తుంది. Sure. Yeah. I'm waiting. So viewers, onion pakodas టేస్ట్ చేస్తూ మిగతా రాశిఫలాలు తెలుసుకునే ముందు let's take a short break. వెల్కమ్ బ్యాక్ టు ద బ్రేక్ఫాస్ట్ షో. సో ఆనియన్ పకోడాస్ టేస్ట్ చేస్తూ మనం మిగతా రాశి ఫలితాల గురించి కూడా చెప్పుకుందామా? తప్పక. ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో. ష్యూర్. క్రిస్పీగా ఉన్నాయి. యా, క్రిస్పీగా ఉన్నట్టున్నాయిగా. యా, వెరీ క్రిస్పీ. చప్పుడు అనిపిస్తుంది. సూపర్, వెరీ క్రిస్పీ, వెరీ టేస్టీ, వెరీ యమ్మీ. సాల్ట్ అన్ని కరెక్ట్ గా సరిపోయాయి, చాలా బాగుంది. యా, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ వి షుడ్ స్టార్ట్ విత్ తులారాశి. ఇప్పుడు తులారాశితో మొదలెడదాం. తులారాశి వాళ్ళకి ఏం చెప్పబడుతుంది అంటే వాళ్ళు కొత్త నిర్ణయాలు అనేది తీసుకుంటారు ఈ రోజు అని చెప్పబడుతుంది. అంటే గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఎనీ డెసిషన్, ఇట్ మే బి బిజినెస్, ఇట్ మే బి పిల్లల విషయం చేయాలి అని స్టిక్ అవుతారనమాట. అంటే టు గో ఫార్వర్డ్ అండ్ గెట్ మోర్ రివార్డ్స్, అంటే మనకి రాబడి ఎక్కువ వచ్చేయడానికి మంచి డెసిషన్స్ తీసుకుంటారు ఈరోజు. ఇట్ ఈస్ గుడ్ టు టేక్ డెసిషన్స్ అని చెప్పబడుతుంది అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి అందం, ఆకర్షణ అనేది క్రియేటివ్ రంగం కానీ ఇప్పుడు బ్యూటిఫై చేసుకోవాలి సరౌండింగ్స్ అనే వాటిలో కొంచెం ఇంట్రెస్ట్ అనేది కానివ్వండి, అట్లాగా మనకి పిల్లల గురించి కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి కానీ కొంచెం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అని చెప్పచ్చు అనమాట. అది తులారాశి వాళ్ళకి ఈ రోజు. సో తులారాశి వాళ్ళకి అంత మంచి జరగబోతుంది. డిసిషన్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేది వృశ్చిక రాశి అన్నమాట. వృశ్చిక రాశి వాళ్ళకి ఏం చెప్పబడుతుందంటే వాళ్ళకి ధనలాభం కలుగుతుంది ఈ రోజు అని. ఆర్థిక పరిస్థితిలో కొంచెం మెరుగుదల అనేది కనిపిస్తుంది. అంటే ధనలాభం అంటే అంతే కదా, ఫైనాన్షియల్ సాలరీస్ పెరగడం, బోనస్. సాలరీస్ ఒక రోజులో పెరిగేదని ఉండదు, ఎక్కడ ఇచ్చిందేమో తిరిగి రావడం కానీ, లేకపోతే అనుకోకుండా ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం కానీ, ప్రెజెంట్లు ఇవ్వడం కానీ, కొంచెం ఆర్థిక పరిస్థితి అనేది రాబడి అనేది కొంచెం ఎక్కువ ఉందని. ఇట్ మే నాట్ బి ఓన్లీ మనీ కదా, ఏదైనా అవ్వచ్చు, ప్రెజెంటేషన్ అవ్వచ్చు, సంథింగ్ యాజ్ బాండ్స్ అవ్వచ్చు, షేర్స్లో రావచ్చు. ఫైనాన్షియల్ విషయాల్లో కొంచెం ఈరోజు బాగుంది వాళ్ళకి అని చెప్పచ్చు, ఛాన్సెస్ అయ్యే ఉన్నాయన్నమాట. అండ్ ఫైనాన్స్ వ్యాపారాలు కూడా ఈరోజు బాగుంది. షేర్ మార్కెట్ వాళ్ళకి, కమర్షియల్గా లోన్స్ ఇచ్చే వాళ్ళకి కానీ, హ్యాండ్ లోన్స్ ఇచ్చే వాళ్ళకి కానీ, మనం దీని కమిషన్ బేసిస్ మీద చేసే వాళ్ళకి కానీ ఈరోజు బాగుంటుంది. కొంచెం వీళ్ళకి ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఫైనాన్స్ పరంగా కొంచెం బాగుంది అని చెప్పచ్చు అనమాట.
నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు ధనుర్రాశి. ధనుర్రాశి వాళ్ళకి ఏం చెప్తుందంటే బంధుమిత్రులు కొంతమందికి శుభ పరిణామాలు చేకూరుతాయి, అంటే మంచి జరుగుతుంది వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గ్రూప్స్ యాజ్ అ గ్రూప్ కానీ రిలేటివ్స్ ఎనీబడి. అండ్ ఆల్సో వాళ్ళకి ఇరుగు పొరుగు నైబర్స్తో కొంచెం కలిసిమెలిసి ఉండడానికి, వాళ్ళతో మాట్లాడడానికి, బయటకి కాలక్షేపం చేయడానికి అలా చెప్పచ్చు. అలా బాగుంది అనుకోవచ్చు అనమాట ఈరోజు. అండ్ ఆల్సో రావాల్సిన మొత్తాది కూడా వాళ్ళకి వచ్చి కొంచెం ఖర్చు కూడా ఎక్కువ పెడతారు అని చెప్పాలి. సరదాగా గడపాలంటే కొంచెం ఖర్చు పెట్టాలి. అదే షాపింగ్కి వెళ్ళడం కానీ, లేకపోతే గోల్డ్ విలువైన వస్తువులు కొనడం కానీ అట్లాంటివి కొంచెం చేస్తూ ఉండాలి చెప్పచ్చు అనమాట. ఎనీథింగ్ అనమాట. సరదాగా గడుపుతారు అని మాత్రం చెప్పబడుతుంది. ఖర్చు కూడా పెడతారు, అంటే ఏంటి వాళ్ళకి రాబడి ఉంటుంది కనుక కొంచెం ఖర్చు ఎక్కువ ఈ రోజు ఉంటుంది అని చెప్పచ్చు అనమాట. మనకి నెక్స్ట్ వచ్చేదేమో మకర రాశి అనమాట. వీళ్ళకి ఏం చెప్తున్నారంటే ఇల్లు ప్లాట్లు కొనడానికి ఈ రోజు మంచి రోజు వాళ్ళకి అని, అంటే ఏంటి ఇల్లు విస్తరణకి, అంటే ఏంటి టు గో ఫార్వర్డ్ ఇన్ దట్ ఆ విషయాల్లో గృహాలు కానీ, వాళ్ళ ఇంట్లో ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలన్నా, ఇల్లు కొంచెం బ్యూటిఫై చేయాలన్నా, లేకపోతే వాటిల్లోనే దే హ్యావ్ టు మేక్ సంథింగ్ ఎల్స్, ఇంకో కార్పెంటరీ వర్క్ చేయించుకోవడం కానీ, ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నా, ఎక్స్ట్రా వర్క్స్ చేయించుకోవడానికి ఈ రోజు చేయించడానికి ఈ రోజు బాగుంది అని చెప్పచ్చు అనమాట. అండ్ కుటుంబంలో కూడా కొన్ని శుభ పరిణామాలు అని చెప్పబడుతుంది, అంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తారు, అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా సహకరిస్తారు అని సలహాలు ఇవ్వడం, హెల్ప్ చేయడం కానీ అందరూ సహకరిస్తారు ఈ రోజు. అండ్ పిల్లల అభివృద్ధి కూడా చెందుతారు అని చెప్పచ్చు అనమాట. అది ఈ రోజు మకర రాశి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేది మనకి కుంభరాశి. క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కుంభరాశి ఎస్పెషల్లీ ఈరోజు మంచి రోజు అని చెప్పచ్చు. వాళ్ళ చేసిన పనులకి ఈరోజు గుర్తింపు అనేది కలుగుతుంది, అంటే బాసెస్ వాళ్ళని ప్రోత్సాహపరచడం కానీ, లేకపోతే నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రోత్సాహపరచడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. బాగా చేసావు అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, అండ్ పైకి వెళ్ళే ఛాన్సెస్, వాళ్ళ ఆ రంగంలో ఉన్న వాళ్ళు పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా కాంట్రాక్ట్స్ రావడం కానీ, పనులు రావడం కానీ బెటర్మెంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ క్రీడలు పోటీల్లో పాల్గొనే వాళ్ళకి కూడా ఈరోజు మంచి జరుగుతుంది వాళ్ళకి అని చెప్పి, శుభ పరిణామం అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి కూడా ఈరోజు సూచన అనేది దొరుకుతుంది, మంచి జాబ్కి సూచన అయినా కానీ, జాబ్లో ఇంటర్వ్యూలో సఫలం అవడం కానీ జరుగుతుంది అని చెప్పచ్చు అనమాట. ఇది కుంభరాశి వాళ్ళకి ఈరోజు చెప్పే ఫలితాలు అనమాట. ఎప్పుడు మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఈరోజు ఎస్పెషల్లీ ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంది అని చెప్తున్నారు, అంటే వ్యవసాయం ఫలసాయం, అంటే పళ్ళు పూలు ఎనీ ఉత్పత్తి అనమాట, అంటే మనకి న్యాచురల్ ఉత్పత్తి అంటాం కదా, అట్లాగా మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండాను అలాంటి వాళ్ళకి బాగుంది ఈరోజు. ఉత్పత్తి పెరుగుతుంది, విస్తరణ అంటే ఏంటి టు ఎన్లార్జ్ దేర్ బిజినెస్ అనుకున్నాం కాసేపు. అలాంటి వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పెంచడానికి కానీ, ఇంకా ఎక్స్ట్రా చేయడం కానీ, దాంట్లో లేకపోతే ఆలోచన రావడం, వేరే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం దీంట్లో కాకుండా, ఒక పనులు చేసేవాళ్ళు ఉంటారు, చాలా చేసేవాళ్ళు ఉంటారు కదా, అది చేయడం కానీ ఈరోజు జరుగుతుంది అని చెప్పచ్చు అనమాట. అండ్ ఆల్సో వీళ్ళకి వేతనాలు పెరుగుతాయి, అంటే ఏంటి వాళ్ళ శాలరీస్ వాళ్ళకు రాబడి అనేది కొంచెం ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఉత్సాహంగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో పనిచేసే వాళ్ళకి కొంచెం ఉత్సాహం ఎక్కువ అవుతుంది అని చెప్పచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఎందుకంటే మన ఫైనాన్షియల్గా మనకి బాగుందంటే ఇంకా బాగా చేయాలనేది పెరుగుతుంది, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో దే విల్ బాగా చేస్తారని చెప్పచ్చు అనమాట. వేతనాలు అనేది పెరుగుతాయి వాళ్ళకి, అండ్ హోదా కూడా పెరుగుతుంది అని చెప్పబడుతుంది. అండ్ ఆల్సో వీళ్ళు అందరినీ కలుసుకోవడం కానీ, అందరికీ పంచిపెట్టడాలు అట్లాంటివన్నీ వాళ్ళు స్వీకారం చేసే కన్నా అందరికి ఇవ్వడం అనేది కొంచెం ఎక్కువ జరుగుతుంది అని చెప్పచ్చు అనమాట ఈరోజు. ఇది మన 12 రాసుల ఫలితాలు, దిన ఫలితాలు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు, మా వ్యూవర్స్ కోసం వాళ్ళ డే ఎలా ఉందో చెప్తూ మంచి బ్రేక్ఫాస్ట్ టేస్ట్ చూపించినందుకు. యూ ఆర్ వెల్కమ్ ప్రియాంక. ఓకే, సో వ్యూవర్స్ మంచి బ్రేక్ఫాస్ట్ తో పాటు మీ డే ఎలా ఉంటుందో తెలుసుకున్నారు కదా. హ్యావ్ ఎ నైస్ డే అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. బై. అమ్మ లేదు నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి లేరు, నిరంజన్. పిల్ల లేదు పెళ్ళి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసి మామ లేడు, నిరంజన్. ఊరే లేదు
లేదు నాకు పేరే లేదు నీడా లేదు నాకే తోడు లేదు నేనెవరికి గుర్తే రాను ఎక్కళ్ళే రావసలే నాకంటూ ఎవరు లేరే కన్నీళ్ళే లేవులే 10 మందిలో ఏకాకిని నా లోకమే వేరే తిరగేసిన నేనెప్పుడు ఒంటరి పన్నే అమ్మ లేదు నాన్న లేడు అక్క చెల్లి తమ్మి లేడు పిల్ల లేదు పెళ్ళి లేదు పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు నిరంజన్ విజేత